హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ వారం దివ్యల మాధురి ఎలిమినేట్ అయింది. అందరూ ఊహించినట్లే మాధురి ఈ వారం అవుట్ అయింది. అయితే మాధురిని సేవ్ చేసుకునే ఛాన్స్ ఉన్నా కూడా తనుజ దాన్ని వాడుకోలేదు. ఇది చూసి ఆడియన్స్ కూడా అవాక్కయ్యారు. అయితే మాధురిని సేవ్ చేయనివ్వకుండా రాము అడ్డుపడ్డారన్నదే ఇక్కడ అసలైన ట్విస్ట్. మరి అసలు రాముకి మాధురి ఎలిమినేషన్కి సంబంధమేమిటి? మాధురి ఎలిమినేట్ అయ్యాక ఏం జరిగింది అనేది చూసేద్దాం. బిగ్ బాస్ ఆదివారం ఎపిసోడు అటు ఎంటర్టైన్మెంట్ ఇటు ఎమోషన్స్తో నిండిపోయింది. ఫస్ట్ హాఫ్ అంతా ఆటలు పాటలు, హీరోయిన్ రష్మిక మందన రాకతో కలర్ఫుల్గా సాగిపోయింది. తన కొత్త సినిమా ది గర్ల్ ఫ్రెండ్ ప్రమోషన్స్ కోసం రష్మిక, హీరో దీక్షిత్ బిగ్ బాస్లో సందడి చేశారు. వీరి ముందు హౌస్ మేట్స్ పలు హిట్ సినిమాల్లో ఐకానిక్ సీన్లను రీక్రియేట్ చేసి నవ్వించారు. మధ్య మధ్యలో నామినేషన్స్లో ఉన్న ఒక్కొక్కరిని నాగ్ సేవ్ చేస్తూ వెళ్లారు. నామినేషన్స్ నుంచి ముందుగా డిమాండ్ పవన్, తర్వాత కళ్యాణ్ సేవ్ అయ్యాడు. అలా చివరికి రీతు చౌదరి, మాధురి, గౌరవ్ మిగిలారు. ఇక ఎలిమినేషన్ రౌండ్కి వెళ్లే ముందు రీతు సేవ్ అయింది. దీంతో డేంజర్ జోన్లో ఉన్న గౌరవ్, మాధురి ఇద్దరిని గార్డెన్ ఏరియాకి రమ్మని నాగు పిలిచాడు. అలానే మిగిలిన హౌస్ మేట్స్ అందర్నీ కూడా గార్డెన్ ఏరియాకి పిలిపించారు. ఇక ఎలిమినేషన్ జరిగే కొంచెం ముందు ఇచ్చిన బ్రేక్ టైంలో రాము తనుజ దగ్గరికెళ్ళి ఎమోషనల్ అయ్యాడు. ప్లీజ్ అక్క, నీకు దండం పెడతా, నా వల్ల ఒకరి లైఫ్ పాడైపోతోంది అంటూ తనుజని రిక్వెస్ట్ చేశాడు రాము. నిజానికి రాము ఇంతగా తనుజని బతిమాలింది గౌరవ్ కోసం. ఎందుకంటే గౌరవ్ని నామినేట్ చేసింది రామునే. చాలా సిల్లీ రీజన్తో గౌరవ్పై రాము సేఫ్ నామినేషన్ వేశాడు. తీరా ఇప్పుడు తన వల్ల గౌరవ్ ఎలిమినేట్ అయిపోతున్నాడేమోనని రాము భయపడ్డాడు. దీంతో తనుజని తన దగ్గర ఉన్న సేవింగ్ పవరు యూజ్ చేసి మాధుర్ని సేవ్ చెయ్యొద్దంటూ రామ్ రిక్వెస్ట్ చేశాడు. నీకు దండం పెడతా అక్కా అని రామ్ అడిగితే, నేను కూడా నీకు దండం పెడతారా, ఇలా రా రామ్, ఇది గేమ్. చిన్న పాయింట్ తెచ్చి నామినేషన్ చేసేసి ఇప్పుడు ఇలా మాట్లాడటం ఎంతవరకు కరెక్టు? నేను ఆలోచిస్తా రామ్ అని తనుజ చెప్పింది. అయినా సరే కూర్చో అక్క ప్లీజ్ అంటూ రాము మళ్ళీ బతిమిలాడుతూనే ఉన్నాడు. దీంతో రామ్ ఒకటే రిక్వెస్ట్, నా గేమ్ నన్ను ఆడనివ్వు అని తనుజ అంది. నేను సపోర్ట్ చేస్తా అక్క అని రామ్ అంటే, నాకెవరి సపోర్టు వద్దంటున్నా. అయినా మాటల్లో చెప్పటం వేరే, చేతల్లో చూపించటం వేరే, కానీ నేను ఆలోచిస్తా అని తనుజ చెప్పింది. కాసేపటికి మాధురి, గౌరవ్ ఇద్దరి కళ్ళకి గంతలు కట్టి కార్లో ఎక్కించారు. మీ ఇద్దర్లో లీస్ట్ ఓటింగ్ ఉన్న వాళ్ళు ఎలిమినేట్ అవుతారు, ఇంకొకరు సేవ్ అయి మారుతి సుజుకి కార్లో లోపలికి వస్తారు అని నాగార్జున చెప్పారు.